హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు 9 మంత్స్ నుండి 1 ఇయర్ వరకు బేబీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, అలాగే బేబీకి ఎలా వండి పెట్టాలో నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందుగా నేను దానికోసం ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది యాడ్ చేశాను. రైస్ తీసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మల్టీగ్రెయిన్స్ అండి, బేబీకి చాలా మంచిది. అలాగే హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ క్యాష్యూస్ తీసుకున్నాను. క్యాష్యూస్ కూడా చాలా మంచిది బేబీకి. అలాగే హాఫ్ గ్లాస్ ఆల్మండ్ తీసుకున్నాను. ఆల్మండ్స్లో విటమిన్ ఇ అనేది ఉంటుంది. అలాగే ఇది బేబీ హెయిర్కి అండ్ హెల్త్కి, స్కిన్కి చాలా మంచిది. అలాగే ఈ మల్టీగ్రెయిన్స్ అనేవి బేబీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ వెయిట్ గెయిన్కి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నేను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. అవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇవన్నీ బాగా క్లీన్గా వాష్ చేయాలి. ఎందుకంటే బేబీ హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇంట్లో బాగా వాష్ చేసుకోవాలి క్లీన్గా. మనం 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత దానిలో వాటర్ అనేది లేకుండా ప్లేట్లో పెట్టుకోవాలి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 2 ప్లేట్స్లో తీసుకున్నాను. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్లో. ఇవి స్ప్రెడ్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. నేను 2 అవర్స్ సన్ డ్రై చేశాను. ఎందుకంటే ఈ వాటర్ తేమ అనేది వాటిలో ఉండకూడదు. ఎండలో బాగా ఎండిన తర్వాత మనం పట్టుకుంటే పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆ మల్టీగ్రెయిన్స్ అండ్ రైస్ బాగా వేయించాలి. అలా అని మాడిపోయేలా వేయించకూడదండి. కొంచెం ఎర్రగా వస్తే చాలు గ్రెయిన్స్ అనేవి. లో కార్బోహైడ్రేట్స్ అండ్ మనకి మల్టీగ్రెయిన్స్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి డ్రై నట్స్లో విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టాలి. అలాగే నేను ఈ మిక్సీ పట్టిన పౌడర్ని ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఒకసారి ఏదైనా కొంచెం వాటర్ డ్రాప్ ఏదైనా పడితే అది బూజు పట్టేస్తుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే నేను నా బేబీకి సపరేట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. సో అదే నేను నా బేబీకి డైలీ యూస్ చేస్తాను. సో ఈ బేబీ ఫుడ్ అనేది మనం 9 మంత్స్ నుండి 1 ఇయర్ వచ్చే వరకు మనం బేబీకి యూస్ చేయవచ్చు. నా బేబీకి నేను ఇప్పటికీ యూస్ చేస్తాను. నా బేబీకి ఇప్పుడు 1 ఇయర్ 3 మంత్స్. వాడికి డైలీ రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసి పెడతానో ఈ ఫుడ్ని మీకు చూపిస్తాను. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఇది బాగా మరిగేలోపు మనం వేరొక గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ యాడ్ చేశాను. పౌడర్ యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మాత్రమే మనం బాయిల్ అయిన వాటర్లో దీన్ని యాడ్ చేయాలి. మనకి ఈ బేబీ ఫుడ్ అనేది 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ ప్రిపేర్ అయిన తరువాత మనం పైన ఉన్న లేయర్ని తీసేయాలి. ఎందుకంటే బేబీకి ఫుడ్ తినిపించేటప్పుడు గొంతులో అడ్డుపడుతుంది. సో నేను నా బేబీకి ఒక బౌల్లో తీసుకుని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి కూడా బేబీస్కి చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసిన ఫుడ్ని నేను నా బేబీకి తినిపిస్తాను. వాడు చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ వీడియోస్.